హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ పుష్పట్ రవికాంత్ రెడ్డి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి పత్రార్చనం అనే పాఠ్యభాగానికి సంబంధించినటువంటి శ్లోకాలను ఇక్కడ వివరిస్తానండి. పూర్తిగా ఈ శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి, మీకు ఈజీగా ఉంటాయి, నేర్చుకుంటారని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. బిల్వస్తు మధురో హృద్య కషాయ పిత్తజిద్గురు కఫజ్వరాతి సారగ్న రుచికృద్దీపన పరహ. ఇది శ్లోకం అండి. ఇప్పుడు ప్రతి పదానికి మీనింగ్ ఒకసారి మీరు తెలుసుకోండి, చాలా చక్కగా మీకు అర్థమవుతుంది. బిల్వహ ప్లస్ తు బిల్వస్తు అవుతుందండి. బిల్వహ అంటే బిల్వపత్రము అని అర్థం. బిల్వపత్రం అంటే ఏంది? మారేడు పత్రము. అయితే ఇది ఏ విధంగా ఉంటుంది అంటే చెప్తున్నాడు, మధురహ చాలా మధురంగా ఉంటుంది. అంతేకాకుండా కషాయ కొంచెం వగరుగా కూడా ఉంటుంది. అంతేకాకుండా హృద్య మనసుకు నచ్చిందై ఉంటుంది, అంటే మనసుకు బాగా నచ్చుతుంది అని అర్థం. నెక్స్ట్ పిత్తజిద్గురు అన్నాడు, అంటే ఇదేం చేస్తుంది? పైత్యాన్ని, పిత్తజిత్ అంటే పదానికి పైత్యాన్ని అది అరికడుతుందండి. అది నెక్స్ట్ గురుహు కొంచెం నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. ఓకేనా? కఫ జ్వర ప్లస్ అతిసారజ్ఞ అంటే జ్వరాన్ని కానీ లేదా కొంచెం దగ్గును కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా విరోచనాలు, అదేవిధంగా అతిసారం అనేటువంటి వాటిని ఇది నశింపజేస్తుంది. నెక్స్ట్ రుచికృత్ ప్లస్ దీపన పరహ. రుచికృత్ అంటే శరీరానికి రంగుని, పరహ దీపన మంచి కాంతిని ఇస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఓవరాల్గా ఏంది? ఈ మారేడు పత్రం అనేటువంటిది తీయగా ఉంటుంది, నెక్స్ట్ కొంచెం వగరుగా ఉంటుంది, అది మనసుకి నచ్చుతుంది ప్రతి ఒక్కరికి అని అంటున్నాడు. అయితే దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అంటే పైత్యాన్ని తగ్గిస్తుంది, ఒకవేళ కొంచెం నెమ్మదిగా జీర్ణం చేస్తుందండి. ఇది ఆ విషయం తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ జ్వరాన్ని కానీ విరోచనాలను కానీ అతిసారాన్ని కానీ పోగొడుతుంది. అంతేకాకుండా దీనివల్ల కలిగే లాభాల్లో ప్రధానమైనటువంటిది ఇంకోటి ఏంటంటే శరీరానికి రంగుని ఇది అందిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. మంచి కాంతినిస్తుందని అంటున్నాడు. అపామార్గస్తు తిక్తోష్ణ కటుశ్చ కఫనాశన అర్శ కండూదరాగ్న రక్తహృద్గ్రాహి వాంతికృత్. ఇది రెండో శ్లోకం అండి. దీనికి సంబంధించిన ప్రతిపదానికి మీనింగ్ చూడండి. అపామార్గ ప్లస్ తు. అపామార్గ అంటే మార్గమునకు పక్కల, ఆ పక్క ఈ పక్క అట్లా అలా మొలిచేటువంటి చెట్టు ఏంది అంటే ఉత్తరేనాకు. నెక్స్ట్ తిక్తోష్ణ. తిక్త అంటే కొంచెం చేదుగా ఉంటుంది. ఉష్ణ వేడిని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా కటుశ్చ కొంచెం కారంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఏం చేస్తుంది? కఫనాశన మన గొంతులో నుండి వచ్చేటువంటి దగ్గు వల్ల కలిగే కళ్ళెని ఇది నశింపజేస్తుంది. ఇప్పుడు మొత్తం చూడండి. మొదటి లైన్ ఇది ఉత్తరేనాకు చేదుగా ఉంటుంది, కారంగా కూడా ఉంటుంది, వేడిని కలిగిస్తుంది. ఆ వేడితో పాటు ఏం చేస్తుంది? ఇది మన గొంతులో ఉండేటువంటి ఆ కళ్ళని నశింపజేస్తుంది. అది నెక్స్ట్ అర్శ కండూదరాగ్న అన్నాడు. అర్శ అంటే మొలలు వస్తుంటాయి కొంతమందికి, అట్లా అటువంటి వారికి కూడా కండు, అందరికి దురద ఎలర్జీ లాంటిది వస్తూ ఉంటుంది, దాన్ని కూడా ఇది పోగొడుతుంది. అంతేకాకుండా ఉదరాగ్న ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల్ని ఇది తొలగింప చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ చూడండి. రక్త హృద్గ్రాహి రక్త సంబంధమైనటువంటి వ్యాధులను, హృద్గ్రాహి గుండె సంబంధమైనటువంటి వ్యాధులను వాంతికృత్ ఇది నశింపచేయును. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ ఉత్తరేనాకు వల్ల కలిగే లాభాలు ఏందయ్యా అంటే ఒకటి వేడిని కలిగిస్తుంది, గొంతులో ఉండేటువంటి కఫాన్ని ఇది కళ్ళని పోగొడుతుంది, మొలలు దురద వంటి వాటిని కూడా నశింపచేస్తుంది, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, రక్త వ్యాధులు, గుండె వ్యాధులను ఇది నశింపచేస్తుంది అని దీనిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భావం అండి. ఇక మూడో శ్లోకాన్ని చూడండి. తులసీ కటు తిక్తోష్ణ తులసీ శ్లేష్మ వాతజిత్ జంతుభూత క్రిమిహర రుచికృత్ వాత శాంతికృత్. ఇది మూడో శ్లోకం అండి. ఇప్పుడు ప్రతిపదార్థం గమనించుదాం. తులసి అంటే తులసి ఆకు. దీనివల్ల కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అంటే చూస్తున్నాడు ఎలా ఉంటుంది అనేది. కటు తిక్తోష్ణ
కారంగా ఉంటుంది. కటు అంటే కారం, తిక్త అంటే కొంచెం చేది, ఉష్ణ అంటే వేడిని కలిగిస్తుంది. కారంగా చేదుగా ఉండి ఇది వేడిని కలిగింప చేస్తుంది. అంతేకాకుండా శ్లేష్మ వాతజిత్ అన్నాడు. అంటే శ్లేష్మ అనే పదానికి జలుబు ఇటువంటి వాటికి సంబంధించినటువంటిది. ఓకేనా? ఈ జలుబుకు సంబంధించినటువంటి వాత రోగాలన్నింటినీ కూడా ఇది నశింపచేస్తుంది. అంటే వాటి నుంచి మనల్ని బయటపెడుతుంది, పడేలా చేస్తుంది. నెక్స్ట్ జంతు భూత క్రిమిహర, మన కడుపులో ఉండేటువంటి చిన్న పెద్ద ఈ పురుగులన్నింటినీ కూడా హరింపచేస్తుంది. ఓకేనా? రుచికృత్, ఇది శరీరానికి కాంతిని కలిగించి వాత శాంతికృత్ అన్నాడు. అంటే వాతాన్ని కూడా తగ్గించేస్తుంది. ఇది ఈ తులసి యొక్క గొప్పతనం. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ఆకులన్నీ కూడా వినాయక చవితికి ఉపయోగించేటువంటివే. కానీ పెద్దలు వీటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి పత్రాలలో 21 పత్రాలలో వీటిని ప్రధానంగా కేటాయించారండి. ఇవన్నీ మనకి ఆయుర్వేద సంబంధమైనటువంటివి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 4వ శ్లోకంలోకి వెళ్ళబోయే ముందు విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న మనవి అండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సహకరించండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక 4వ శ్లోకం చూడండి. హృద్యం వర్ణకరం రుచ్యం రక్తమాంస బలప్రదం కషాయానురసం స్వాదు వాతగ్నం బృంహణం గురు అన్నారండి. ఓకేనా? ఇది దేని గురించి చెప్తున్నాడు అంటే మామిడి పండు గురించి చెప్తున్నాడు. ఆ మామిడి పండు ఆకుల గురించి. కానీ ఇట్లా అయితే ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు? హృద్యం, ఈ యొక్క మామిడి చూతం అని అంటామండి మామిడి పండుని. కాబట్టి చూతం, ఈ మామిడి హృద్యం, అది ఆ రుచి ఏమవుతుంది? మామిడి పండు యొక్క రుచి మనసుకి ఆనందాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా వర్ణ్యకరం, రంగుని కలిగింపచేస్తుంది. రుచ్యం, శరీరానికి కాంతిని పెంపొందిస్తుంది. రక్త మాంస బలప్రదం అన్నాడు. రక్తం, రక్తాన్ని, మాంసాన్ని, బలాన్ని, ప్రదం పెంచుతూ ఉంటుంది ఇది అని అంటున్నాడు. కషాయానురసం, అది కషాయంగా కానీ రసంగా కానీ తాగినట్లయితే స్వాదు, ఇది రుచిగా ఉండటమే కాకుండా వాతగ్నం, వాత రోగాలను కూడా తొలగిస్తుంది. బృంహణం గురు, కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అయితే శరీరానికి మాత్రం దృఢమైనటువంటి బలాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఈ యొక్క 4వ శ్లోకం యొక్క భావం అండి. ఇక 5వ శ్లోకం చూడండి. మరువహ కటు తిక్తోష్ణ, తిక్తోష్మ అని ఉంది, మీకు టెక్స్ట్ బుక్లో కూడా అలాగే ఉంది. కానీ ఇది నాకు తెలిసినంత వరకు తిక్తోష్ణ, అదే కరెక్ట్. నెక్స్ట్ కృమికుష్ట వినాశన విడ్బంధాజ్ఞాన సోలగ్నో మాంద్యత్వగ్ దోషనాశన. ఇది 5వ శ్లోకం అండి. ఇప్పుడు దాని యొక్క భావం గమనించండి, ప్రతిపదార్థాన్ని. మరువహ అంటే మరువం అనేటువంటి చెట్టు యొక్క ఆకు. అయితే ఇదేం చేస్తుంది? కటు తిక్తోష్ణ, ఏ విధంగా ఉంటుంది కూడా చెప్తున్నాడు. చాలా కారంగా ఉంటుంది, తిక్త చేదుగా ఉంటుంది. నెక్స్ట్ ఉష్ణ, వేడిని కలిగింప చేస్తుంది. ఇది మ్యాక్సిమం మనం చెప్పుకున్నటువంటి చెట్టు యొక్క అన్ని రుచులు ఇలాగే ఉంటాయండి. కృమికుష్ట వినాశన, అయితే ఏమవుతుంది దీనివల్ల అంటే మనం అనుకోకుండా కొన్ని సందర్భాల్లో మన చేతులకి క్రిములు ఉంటాయండి. తినే ఆహారం అలాగే తినేస్తూ ఉంటాం, అప్పుడు దానివల్ల మన శరీరంలోకి క్రిములు వెళ్ళిపోతాయి. అటువంటి వాటి వల్ల కలిగే రోగాలను. నెక్స్ట్ కుష్ఠ వినాశన, కుష్ఠు రోగాన్ని కూడా ఇది నశింపచేస్తుంది. చూడండి ఎంత గొప్ప విషయమో. నెక్స్ట్ విడ్బంధాజ్ఞాన సోలగ్నో అన్నాడు. అంటే అర్థమైంది, మలబద్ధకం, తిన్నది జీర్ణం అవ్వకపోవడం, మోషన్ కాకపోవడం, ఇటువంటి వాటిని. ముక్కు లోపల సైనస్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి, అటువంటి వాళ్ళకి. నెక్స్ట్ అనేక రకాలైనటువంటి నొప్పులను కూడా ఇది నశింపచేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ది మాంద్యత్వగ్ దోష వినాశన అన్నాడు. అంటే మాంద్య అంటే పగిలిపోవడం అని అర్థం అండి. త్వక్, ఏం పగులుతుంది? త్వక్, చర్మం పగిలిపోతుంది. ఒకసారి మంచు కాలంలో కావచ్చు, ఎండాకాలం కావచ్చు, కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అటువంటి వాటి వల్ల దోషనాశన, కలిగేటువంటి దోషాలన్నింటినీ కూడా ఇది నివారిస్తుంది. అంటే చర్మం గట్టిపడ్డము, చర్మం పొడి పొడిగా అయిపోవడము, కొంతమందికి పగిలిపోయి తెల్లగా కనపడము, వీటన్నిటిని కూడా ఈ మరువం అనేటువంటి చెట్టు యొక్క ఆకు చాలా మంచిని కలిగింపచేస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడండి. నెక్స్ట్ 6వ శ్లోకం చూడండి. సెమీరూక్ష కషాయాచ రక్తపిత్తాతి సారజిత్ తత్ఫలం తు గురుస్వాదు తిక్తోష్ణం కేశరంజనం. ఇక ఆ శ్లోకం యొక్క ప్రతిపదార్థాన్ని మనం గమనించుదాం.
సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అని అర్థం అండి. నెక్స్ట్ రూక్ష, ఇది చాలా కారంగా ఉంటుంది. కషాయాచ అంటే వగరుగా కూడా ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల కలిగే లాభం ఏంటి అంటే చెప్తున్నాడు, రక్తపిత్తాతి సారజిత్ అన్నాడు. రక్తపిత్తాతి సారజిత్, అతిసారం అంటే మోషన్స్ అవ్వడం, లేకపోతే తిన్నది జీర్ణం కాకపోవడం, రక్తంతో కూడినటువంటి మోషన్స్ అవ్వడం, ఇటువంటి వాటన్నిటిని కూడా నశింపచేస్తుంది. తత్ఫలం తు గురుస్వాదు అన్నాడు. అయితే తత్ఫలం ఆ జమ్మి చెట్టు యొక్క పండు ఏం చేస్తుంది, గురు నెమ్మదిగా జీర్ణమవుతుంది. స్వాదు ఇది బాగా రుచిగా ఉన్నప్పటికీ నెమ్మదిగా జీర్ణమవుతుంది అనమాట. నెక్స్ట్ తిక్తోష్ణం, తిక్త అంటే చేదు, ప్రతి దానిలో వస్తుంది మీకు. ఉష్ణం వేడిని కలిగింప చేస్తుంది. అయితే కేశరంజనం, ఇది ఈ జమ్మి చెట్టు యొక్క పండు ఈ వెంట్రుకల్ని కాంతివంతంగా చేస్తుంది. ఇది దీని యొక్క గొప్పదైనటువంటి లక్షణం. ఈ విధంగా ఈ 6 శ్లోకాలను మీరు నేర్చుకుంటారని భావిస్తున్నాను. ప్రతి పదం యొక్క భావం మీకు ఇక్కడ నేను కింద ఇచ్చి ఉన్నాను. అయితే ప్రతి పదం యొక్క భావాన్ని నేను వివరించి ఉన్నాను. మీరు జాగ్రత్తగా తెలుసుకొని నేర్చుకుంటారని భావించి ఈ వీడియో చేస్తున్నానండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.